వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. మోడల్ అంటే సూపర్గా చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయే మోడల్ చూపిస్తాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగు ఈ క్లాత్ రెండు కలిపి పెట్టేశాను. మోడల్ చేయడానికి ఈ క్లాత్ ఇది చిన్న బ్లౌజ్ అనమాట, సన్నగా ఉంటుంది. ఆ పాప లూజు 9.5, పొడవ 12.5. లూజు 9.5 ఉన్న వాళ్ళకి చంకదింపు 5 అంగుళాలు సరిపోద్ది. షోల్డర్ 5, మెడవెడల్పు 2, మెడదింపు 8.5. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 2 అంగుళాలు ఇచ్చాం కాబట్టి ఇక్కడ 2.5 ఇవ్వాలి. అలా ఇస్తే మెడవెడల్పు అందంగా వస్తుంది. ఒక అంగుళానికి మార్క్ చేసి మెడ రౌండ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మోడల్ అనేది నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముందు మెడ తిరగేసుకోవాలి. మెడ తిరగేసుకుందాము. ఇటువైపు ఈ కలర్ వేయాలి. ఈ కలర్ అనేది ఇటువైపు వేయాలి. ఇటువైపు వేయాలి అంటే మనం ఇటు తిప్పుకొని ఇటువైపు అంతా ఈ కలర్ ఇచ్చుకోవాలి.
ఇక్కడ మళ్ళీ వేరే పీస్ అనేది వేసుకోవాలి. శారీలో డబల్ కలర్ ఉంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. చక్కగా ఇలా లేసికి మొగ్గ వచ్చేస్తుంది. ఈ మొగ్గకి చిన్న పోసు కొట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. మనం మొగ్గలు తయారు చేసుకుని పెట్టుకుంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది
పెట్టుకుంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇటువంటి లేస్ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా మొగ్గ అనేది అందంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నడుము ముక్క తిప్పుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇంత మంచి మోడలు. కొంతమందికి బకరాలు అవి దొరకవు, అటువంటి వాళ్ళు ఇటువంటి మోడల్స్ కుట్టేసుకోవచ్చు. చక్కగా తొందరగా అవుతుంది, హెవీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా? ఇలా మడత పెట్టుకుని చేతి కుట్టు వేసుకోవాలి. ఇలా పోస కుట్టుకుంటే చిన్న పోస అందంగా ఉంటుంది. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.